హాయ్ అండి, ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో పాలు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు బాగా మరగనివ్వాలి. పాలు కాగాక కలుపుతూ కొంచెం పాలు తగ్గిపోయే వరకు ఉంచాలి. బాగా కాగితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేరొక బౌల్లో కొద్ది పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 లీటర్లోకి 3 స్పూన్లు సరిపోతుంది. వేసి దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల మనం దానిలో పాలల్లో వేసినప్పుడు ఎక్కడ ఉండవు. దాన్ని పాలల్లో వేసుకోవాలి కలిపిన దాన్ని. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఉడకబెడితే పాలు బాగా చిక్కగా అవుతాయి అన్నమాట, బాదం పాలులాగా అవుతాయి. ఇప్పుడు వాటిని తీసి చల్లార్చుకోవాలి. మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకో బాండిల్ పెట్టుకొని దీంట్లో మనం ఇప్పుడు క్యారమెల్ చేసుకోవాలన్నమాట. ఇదే కస్టర్డ్ ఐస్ క్రీమ్స్ మెయిన్. దీనిలో షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్ దానంతట అదే కరిగిపోయి కలర్ మారిపోయే వరకు కరగబెట్టాలన్నమాట. అంటే వైట్ ఉన్నది తేనె కలర్లోకి వచ్చే పాకంలాగా వస్తుంది. ఆ కలర్ వచ్చాక దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దానిలోనే జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేసుకోవచ్చు. వేయించిన పల్లీలు వేసుకున్నా అదే టేస్ట్ వస్తుంది. జీడిపప్పు వేసుకున్నా అంతే. నేను జీడిపప్పు వేసాను. ఇప్పుడు ఆ జీడిపప్పును వేసిన తర్వాత కొంచెం ఉంచేసి ఆఫ్ చేయాలి. ఇప్పుడు దాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. పలుచగా సర్దుకోవాలి. అది కొంచెం చల్లారాక స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీస్తే వచ్చేస్తుంది. దాన్ని పగలగొట్టాలన్నమాట. పలుకులన్నింటినీ క్రష్ చేసుకోవాలి. మనం చల్లార్చుకున్న పాలల్లో చక్కెర 1/2 కప్పు 1/2 టీ గ్లాస్ వేస్తే నేను సరిపోతుంది 1/2 లీటర్లోకి. అలాగే వెనిలా ఎసెన్స్ ఒక 2 చుక్కలు. దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. పాల మీద మీగడ తీసి వేస్తున్నాను నేను. అది కూడా 1 కప్ వేసాను. ఇదే మనకి ఐస్ క్రీమ్కి మంచి టేస్ట్ని ఇచ్చేది. దీన్ని బాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం తిప్పబడలేదు, స్మూత్గా వస్తుంది. మిక్సీ పట్టేసాక దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. బాగా టైట్గా మూతున్నవి వేసుకోండి. దీంట్లో మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న క్యారమెల్ జీడిపప్పు ముక్కల్ని వేసుకున్నాము. అవి సగం వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. టైట్గా ఉండే మూత పెట్టేసి 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీన్ని బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.